మీరు అంగన్వాడీ వర్కర్ అమ్మా? అమ్మా ఈ స్కూల్ మీద కంప్లైంట్ ఉంది. ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఉన్నారా? వెళ్ళిపోయారా? 3:45. మీరు ఈ కిటికీలు తీసుకోవాలమ్మా. ఇవన్నీ మీరు తగిలిచ్చి సూపర్వైజర్ మేడం రండి, కొంచెం ఈ కిటికీలు కొంచెం తీసుకోవాలా. ఈ ఆక్సిజన్ రావాలి కదా. ఎందుకు ఇవన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారు? ఈ క్లోజ్ చేస్తే ఎట్లా? పిల్లలు లేరమ్మా? ఎంతమంది ఉన్నారు? వచ్చారు లోపలికి? అవునా? నువ్వు ఆయమ్మా? ఎంతమంది మొత్తం ఉండేది పిల్లల? 10 మంది ఉన్నారు. 6 మంది వస్తారా? 7 మంది ఒక్కొక్క రోజు 8 మంది అట్లా వస్తారు. 2 సెంటర్లే? రెండు రిజిస్టర్ ఇక్కడ ఉన్నాయా? ఎవరు లీవ్? మీ శివపార్వతి లీవా? ఏమామే కంప్లైంట్ ఉన్న సెంటర్ ఇదే సార్. అవును. వాళ్ళ బాబుకి కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయినాయి సార్. మరి ఇప్పుడు ఎవరిని పెట్టారు? ఇంత ముందుకి ఈమె ఎక్కడ ఉండే? పక్కనే సార్ ఆ సెంటర్. 2 చూస్తా ఉన్నారు ఇప్పుడు? 2 సెంటర్లు 7వ తారీఖు నుంచే సార్. ఇక్కడ శివపార్వతి మీద మా కంప్లైంట్ యాక్చువల్లీ. శివపార్వతి సార్. పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతలపల్లి గ్రామం. మా గ్రామంలో శివపార్వతి అనే అంగన్వాడీ టీచర్ 2 నెలలుగా స్కూల్ ఓపెన్ చేయట్లేదు. అదేమంటే మా బాబుకి హెల్త్ బాగోలేదు, గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు, 1 మంత్ లీవ్ పెట్టావు అన్నారు. ఆ 1 మంత్ గడిచినా కానీ స్కూల్ ఓపెన్ చేయడం లేదు. గ్రామంలో విచారిస్తే వాళ్ళు లగేజ్ తీసుకొని గుంటూరులో స్థిరపడ్డారని చెప్తున్నారు. మిగతా అంగన్వాడీ టీచర్స్ సిడిపిఓ గారు కానీ సూపరింటెండెంట్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా ఏదైనా పని ఉందన్నప్పుడు వీళ్ళు కాల్ చేస్తున్నారు. ఆ 1-2 రోజులు విజిట్ చేసి వెళ్తున్నారు. మిగతా టీచర్స్ కూడా పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించటం లేదు. సార్ మా గ్రామం ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు సూపర్వైజర్ గారు కాల్ చేస్తే వచ్చి చెక్ చేశారు. సార్ స్కూల్ క్లోజ్ చేసి ఉంది, హాజరు పట్టికలో కూడా టీచర్ గారు సైన్ చేయలేదు. సూపర్వైజర్ గారు సిడిపిఓ గారికి చెప్తా అన్నారు. పైన పెట్టిన ఫొటోస్ అన్నీ అవే సార్, మా గ్రామ సర్పంచ్ని అని మేము అదే మా కంప్లైంట్. ఏమి మీరు ఇంకా తీసేయండి ఆమె శివపార్వతిని. ఎందుకు ఇంకా ఆమెకు మనం ఏం చేద్దాం? వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా సార్. అటెండెన్స్ నేను రాశాను సార్. 13 రోజులు సిడిపి గారికి చెప్పాను, శాలరీ ఆపేస్తా అన్నారు. శాలరీ ఆపడం కాదు, పీటీ గారు చెప్పండి. పీటీ గారు ఫోన్ సెంటర్ ఎవరు అసలు విజిట్ చేయనట్టు కూడా లేదండి 5-6 నెలల నుంచి. ఎవరు సూపర్వైజర్? కొత్త కొత్త పాత పాత వాళ్ళు ఎవరు చెప్పండి. ఆమెకు మేము ఇప్పిస్తాం. కొత్త 2 రోజులు అయిందండి మీరు అట్లా రాయాలో కూడా ఈ 4 ఎంతకంత ఏంటి? ఎవరు పాతవాడి పేరు ఇవ్వండి, రాసుకో. రాసుకో. ఎవరన్నా వేసుకునేది నువ్వా? ఇప్పుడు ఎన్ని అన్నది ఒకటి ఉంటుంది కదా అమ్మా. ఇష్టానుసారంగా చేస్తున్నారమ్మా. ఎందుకమ్మా 2 సెంటర్లు మిర్చి చేయండి. ఎంతమంది ఉన్నారు అవతల? 20 యువతల 10. మేడం సార్ నమస్తే సార్. నమస్తే మేడం, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏం లేదమ్మా, ఈ చింతపల్లిలో శివపార్వతి అనే ఆమె మీద కంప్లైంట్. 2 నెలల నుంచి సెంటర్కి రావడం లేదు, లీవ్ పెట్టింది. వాళ్ళ బాబు ఏదో గుంటూరులో సెటిల్ అయ్యారు. వాళ్ళు ఇమీడియట్గా ఆమె తీసేసేయండి అమ్మా. వేరే పోస్ట్ పెట్టి ఎవరికైనా ఇవ్వండి. ఆయమ్మ ఎవరైనా ఆమె ముసలావిడ ఉన్నట్టుంది, పెద్ద ఆవిడ. ఇంకొకరు ఎవరికైనా అవకాశం ఇవ్వండి అమ్మా ఈ విలేజ్లో. నోట్ చేసుకోండి. చింతపల్లి చింతపల్లి కారంపూడి మండలం మేడం. సూపర్వైజర్ ఉన్నారు, సిడిపిఓ గారు లీవ్లో ఉన్నారంట. ఇమీడియట్గా ఆమె డిస్మిస్ చేసేయండి, అవసరం లేదు. చేసేసి కొత్త నోటిఫికేషన్లో నెక్స్ట్ దాంట్లో ఇచ్చేసేయండి. ప్రస్తుతానికి పక్కన సెంటర్లు ఉంటే ఇంకొక ఆవిడ పార్వతిని ఆవిడ అంగన్వాడీ వర్కర్ పక్క ఆమె ఇక్కడ 2 మేనేజ్ చేసుకుంటా ఉన్నారు ప్రజెంట్. ఇక్కడ వేరే వాళ్ళకి ఒక పోస్ట్ కల్పియండి, ఇమీడియట్గా ఆమెను తీసేసేయండి. డైరెక్షన్స్ ఆఫ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అని నోట్ చేసుకోండి. చేసుకొని ఇమీడియట్గా తీసేసి ఆ పోస్ట్ క్లియర్ చేసి కొత్త పోస్ట్ ఇచ్చేయండి అమ్మా. ఏం లేదు, క్లియర్. ఓకే అమ్మా. బాగుందండి సెంటరు, మంచి రూము. ఏంది అసలు ఇక్కడ కూడా అంత క్లీన్ లేకపోతే ఆయమ్మని కూడా పిలిచి
ఆ? నేను వచ్చే కొత్త ఆమెను ఇస్తాంలే ఆ? కొత్త ఆమెను ఇస్తాంలే తల్లి ఆ? నువ్వేం భయపడాకు నీకు కొత్త ఆమెను ఇస్తారు నువ్వు అంతా మంచిగా చూసుకో అర్థమైందా చెప్పినా మీ పీడి మేడంకి చెప్పినా కొత్త ఆమెను ఒక ఆమెను అపాయింట్ చేయండి ఇమీడియట్గా ఆమెను తీసేయండి శివపార్వతిని వద్దులే ఇంకా ఎందుకు పాప ఆమె బాగాలేదు వాళ్ళ పిల్లనికి ఈ 2 పడవల మీద ప్రయాణం కష్టం ఆడాన్న గుంటూరులో ఉండి వాళ్ళ పిల్లనికి బాగాలేదు ఏదో ప్రాబ్లం అంట హెల్త్ ప్రాబ్లం సరేనాయా కొత్త ఆమెకు చెప్పమని ఒక 2 నెలల్లో కొత్త ఆమె ఇస్తారు అప్పటి వరకు ఈమె పార్వతమ్మ చూస్తారు ఆ తర్వాత సరిపోయింది ఓకే రైట్ ఓ పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ వెరీ గుడ్ ఓ నాన్న ఎవరేమన్నారు నీకు చాక్లెట్ ఇస్తా ఇదిగో మంచిగా ఆడుకోండి మీరు వెనక స్వీట్లు ఉన్నాయి వెనకల్లా కింద మీకు ఈడ ఏమున్నాయి కింద తీసుకొని తినాలా ఓకేనా ఇదిగో ఆడుకో ఏం కాదులే ఎవరేమన్నారు ఇప్పుడు నిన్ను ఎంతమంది మనకి ఇక్కడ సెంటర్లో అమ్మా 20 మంది ఆ రోజు వస్తారు 20 మంది వస్తారు మొత్తం ఎంతమంది ఉన్నారు ఎంత కన్ఫ్యూజన్ అమ్మా మొత్తం ఎంతమంది 27 రండి 27 మంది 4 8 12 14 16 16 20 24 24 మంది 24 మందికి గాను 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇది 10 మంది అండి బాయ్ 24లో 11 పోతే 13 మంది ప్రజెంట్ అయ్యారా ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇక్కడ జాగ్రత్త చూడబ్బా 13 మంది 17 మంది వచ్చారండి మరి అటెండెన్స్ తప్పు ఉంది మరి వీళ్ళు 10 మంది అండి వీళ్ళు 7 రండి బాయ్స్ ఏమో 7 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది 11 12 13 14 15 16 17 మందిలో ఎంతమంది ఉన్నారు 14 ముగ్గురు పోయారా ముగ్గురు పోయారు ఇదిగో బాగా అది కూడా ఇట్లా చేయమ్మా ఒక నెల 2 నెలల్లో లేపేస్తాం ఆడ పోస్ట్ ఇస్తాం అర్థమైందా ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకుంటారు జాగ్రత్త చేయండి అమ్మా బాయ్